నమస్తే అండి. నేను వైద్య ఆరోగ్య శాఖలో 23 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. 2003 నుంచి మేము రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ ప్రకారంగానే అప్పట్లో మమ్మల్ని విధుల్లోకి తీసుకోవడం జరిగింది. తర్వాత ప్రభుత్వ విధానాలు మారడంతో అనేక మార్పులు చేసి కాంట్రాక్ట్ వ్యవస్థలో చాలా మార్పులు చేసుకొచ్చి 10th క్లాస్ మీద ఈ పోస్ట్, యాక్చువల్గా ఈ పోస్టు ఇంటర్మీడియట్ మీద పోస్టు అయితే 10th క్లాస్ మీద తీసుకొచ్చిన తర్వాత దీన్ని 10th వాళ్ళతో ఫిల్ చేయడం జరిగిన తర్వాత మా మెరిట్ తక్కువగా ఉందని చెప్పేసి 2012లో కొంతమందిని తొలగించడం జరిగింది. అప్పుడు మేము అందరం కూడా ఆందోళన చేయగా అప్పుడు ప్రభుత్వం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఏర్పాటు చేసి మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవడం జరిగింది. దీని మీద తెలంగాణ హైకోర్టు 2024లో డిసెంబర్ని ఉత్తర్వులు ఇచ్చింది. దాని విధానం మీద దీన్ని అందరినీ కూడా తొలగించడం చేయమని చెప్పేసి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దాన్ని ఆధారం చేసుకుని మన ప్రభుత్వం రాత్రికి రాత్రే మమ్మల్ని అందరినీ 925 మందిని విధుల నుంచి తొలగించడం జరిగింది. అక్కడ ఇచ్చినటువంటి తీర్పుని ఆ గవర్నమెంట్ అమలు చేయలేదు, కానీ మన గవర్నమెంట్ వెంటనే మేము ఇది స్టే తెచ్చుకునే అవకాశం కూడా లేకుండా రాత్రే మమ్మల్ని విధుల్లో తీయడం జరిగింది. మాకంటే తక్కువ మార్కులు వచ్చి సర్వీస్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళు విధుల్లో ఉన్నారు, ఇప్పుడు జాబ్ చేసుకుంటున్నారు. మేము 23 సంవత్సరాల సర్వీస్ ఉండి మేము మెరిట్లో ఉన్న వాళ్ళం మమ్మల్ని అర్ధాంతరంగా బయటికి పంపించడం జరిగింది. మేము చాలా ఆందోళన పడుతున్నాము, మా కుటుంబం కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నాము. ఏ పని చేసుకోవడానికి అవకాశం లేదు. బయట కూలి పనులకు వెళ్తే చేతులు పొక్కులు వచ్చేసి బాధలు పడుతున్నాము, చేయలేకపోతున్నాము. పిల్లలు చదువుల్లో ఉన్నారు, ఈఎంఐ కట్టుకోవటం ఎన్ని ఇబ్బందులు పడుతున్నామండి. మేము చేసే పని వైద్య వృత్తి, దీనికి సంబంధించి ప్రివెంటివ్ మెడిసిన్, ప్రజలకి ఆరోగ్యంగా ముందు జాగ్రత్తలు అన్నీ తెలియజేయటం, ఆరోగ్య విద్య చెప్పటం, ఎన్నో కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మేము ప్రాణాలకు తెగించి ఎంతోమంది ప్రాణత్యాగం చేసి మరి ఈ ఉద్యోగాలు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు కూడా ఎన్నో సర్వీసులు చేస్తాం, ఎన్నో పనులు చేస్తున్నాం. మాకంటూ గుర్తింపు లేకుండా పోయి మమ్మల్ని ఈ రోజున ఈ విధంగా తొలగించడం జరిగింది. మా తరపున పోరాడే నాయకులు కానీ, యూనియన్లు కానీ, సంఘాలు కానీ ఏమీ కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. వాళ్ళకి జీతాలు పెంచమని, ఐఆర్ పెంచమని, డిఏలు ఇమ్మని, పిఆర్సీలు ఇమ్మని, ఈ విధులు పనులు తగ్గించండి, వీటి మీద చేస్తున్నారు తప్ప ఇన్ని సంవత్సరాల నుంచి అర్ధ జీతానికే పనిచేస్తున్నటువంటి మా మీద ఎవరూ దృష్టి పెట్టలేదు. ప్రభుత్వానికి కూడా మేము బర్డెన్ కాదు, సగం జీతానికే ఎంతకాలం నుంచి పనిచేసుకొస్తున్నాము. అయినా మేము ఏం భారం అయిపోయాం. మా యొక్క పొట్టలు కొట్టి ఈ యొక్క మహానగరాలు నిర్మించడం, ఇవి చేయడం గొప్ప కాదు. మా యొక్క 925 మంది కుటుంబాలని ఆదుకుని మా ప్రాణాలను కాపాడతారని చెప్పేసి మన మంత్రివర్యులకి, ముఖ్యమంత్రి గారికి, న్యాయ వ్యవస్థకి కోరుకుంటూ మమ్మల్ని వెంటనే విధుల్లోకి తీసుకుని మా యొక్క సర్వీస్ని ఎంతో ఉన్నతంగా తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.